హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాల కారణంగా IIIT ఎగ్జామినేషన్ ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అది డిసెంబర్ 5వ తారీఖుకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మనకి కొంత సమయం దొరికింది రివిజన్ చేసుకోవడానికి. కాబట్టి ఐఐటి మ్యాథ్స్ రివ్యూ బిట్స్ మనం కొన్ని రివ్యూ చేసుకుందాం, అన్ని బిట్స్ కూడా ఒక్కొక్కసారి. సో ఈ టైంని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను అందరి విద్యార్థులకి కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీ సర్కిల్లో ఎవరైనా సరే తెలుసున్న వాళ్ళు ఉంటే అందరికీ కూడా చేయవలసిందిగా స్టూడెంట్స్ ని, టీచర్స్ ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పూర్తి వీడియో చూడండి. ఇంకా మీకు ఏమైనా సరే ఏ చాప్టర్లో అయినా కావాలంటే ఆ చాప్టర్లో ఉన్నటువంటి డౌట్స్ ని నాకు కామెంట్ రూపంలో పెడితే ఆ సంస్థ నేను క్లారిఫై చేసి మీకు చెప్తాను. సో మొట్టమొదటిగా ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఫస్ట్ది, ఇఫ్ ద కర్వ్ y is equal to 3x square passes through the point 2, p, then the value of p is. ఇక్కడ కర్వ్ ఇచ్చారు గ్రాఫ్ లో, దీని సొల్యూషన్ చూడండి. y is equal to 3x square. ఇక్కడ పాయింట్ ఏంటి ఇచ్చారు, 2, p. ఈ 2, p అనేది x y అనుకోవాలి. అంటే x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్ లో p సబ్స్టిట్యూట్ చేయండి. y అంటే ఎంత, ఇక్కడ p. 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే 2 స్క్వేర్ అంటే p ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 6 స్క్వేర్ అని రాయకండి. 2 స్క్వేర్ సింప్లిఫై చేయండి ముందు. 2 స్క్వేర్ అంటే 4, 3 4 12. సో వాట్ ఈస్ ద p వాల్యూ, 12. సో p ఈజ్ ఈక్వల్ టు 12. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అండ్ సెకండ్ బిట్, ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో నిన్న రెండింటివి మూడింటివి చెప్పాను. ఇది ఏ విధంగా చెప్తారు, జిఎం. సెకండ్ వన్ జిఎం అంటే జామెట్రిక్ మీన్ ఆఫ్. 2 ఉంటే √AB అంటాం, 3 ఉంటే ఏంటి, దానికి ఒక ఫార్ములా x, y, z. దీనికి ఫార్ములా ఏంటంటే జిఎం ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ XYZ. అంటే XY 2 ఉన్నాయనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ XY అంటాం. 3 ఉంటే XYZ. 4 ఉన్నాయనుకోండి, సపోజ్ ABCD ఇచ్చారనుకోండి, ఫోర్త్ రూట్ ఆఫ్ ABCD. ఎన్ని ఉంటాయని అలా వేసుకుంటాం. దిస్ ఇస్ ఫార్ములా. దీని ఆన్సర్ ఏంటి, జిఎం ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ XYZ. మనకి ఆప్షన్స్ లో 3 ఇంటూ కూడా ఇవ్వచ్చు. ఆప్షన్ కరెక్ట్ గా చూసుకుని మీరు పెట్టండి. అండ్ నెక్స్ట్ థర్డ్ బిట్, ఏరియా ఆఫ్ సర్కిల్. మెన్సురేషన్ లో కొన్ని బిట్స్ చెప్పమని చెప్పారు, అందులో కూడా కొన్ని టచ్ చేస్తున్నాను. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ రూపంలో చెప్పమంటున్నారు. ఈజ్ డాష్ అంటే ఏరియా ఆఫ్ సర్కిల్. యాక్చువల్ గా మన ఫార్ములా ఏంటి, πr² అని తెలుసు. కానీ వాళ్ళు r లో ఇవ్వట్లేదు, ఆన్సర్లు అన్ని కూడా d లో ఇచ్చారు. సో d రూపంలో రాయాలి. యాక్చువల్ గా d అంటే ఏంటి, 2r. అంటే d/2 అంటే రేడియస్ అంటే ఏంటి, హాఫ్ ఆఫ్ ది డయామీటర్. సో డయామీటర్ అంటే 2 ఇంటూ రేడియస్, d/2 అనేది r. సో ఇప్పుడు మనకి d లో కావాలంటే r వాల్యూలో d/2 సబ్స్టిట్యూట్ చేయండి. π ఇంటూ d/2 హోల్ స్క్వేర్ అంటే π ఇంటూ d²/4. సో మనకి అక్కడ ఆప్షన్ లో ఇస్తారు πd²/4 అనేది ఆన్సర్. సో ఈ విధంగా పెట్టుకోండి, πd²/4. నెక్స్ట్ ప్రాబబిలిటీ. ఈ ప్రాబబిలిటీ చేసినప్పుడు ఇది ఈజీగా ఉంటది, మనం చెయ్యొచ్చు అనుకుంటారు. కానీ అక్కడే కొన్ని మిస్టేక్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ప్రాబబిలిటీ ఏదైతే మనం ఈజీ అని అనుకుంటామో చాప్టర్, ఆ చాప్టర్ లో కొన్ని మిస్టేక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చేయండి. 3 coins are tossed simultaneously once ఒకదాని తర్వాత ఒకటి వేశారు. ఫైండ్ ద probability of getting at least one tail. is అట్లీస్ట్ అంటే ఒకటైనా ఉండాలి. అట్లీస్ట్ అంటే ఒకటైనా మినిమం ఉండాలని అడుగుతున్నారు ఏంటని. యాక్చువల్ గా ఎన్ని కాయిన్స్ వేశారు, 3 కాయిన్స్ వేశారు. 1 2 3. సో మనకు ఒక ఫార్ములా ఉంది. దీని ఫార్ములా 2n ఫార్ములా అప్లై చేయండి.
ఎన్ని కాయిన్స్ వేసారు 3. 2 క్యూబ్ అంటే 8 మనకి పాసిబిలిటీస్ వస్తాయి. 2 కాయిన్స్ వేస్తే 2 to the power of n అంటే 2 స్క్వేర్ 4 వస్తుంది. ఇక్కడ 3 కాయిన్స్ వేసారు కాబట్టి అది 1 కాయిన్ వేసారు 2 to the power of 1 అంటే 2 హెడ్ టైలే. 2 వేస్తే 2 స్క్వేర్ అంటే 4 ఛాన్సెస్ ఉన్నాయి. 2 క్యూబ్ ఎందుకంటే 3 కాయిన్స్ వేసారు కాబట్టి 2 క్యూబ్. సో ఏమేమి వస్తాయి చూద్దాం ముందు. 8 ఏంటి వస్తాయి, హెచ్ 3 హెడ్లు పడచ్చు, లేదా ఒక హెచ్ పడచ్చు, హెచ్ టీ పడచ్చు, ఇంకోటి మరొకటి హెచ్డిటి ఒక హెడ్ 2 టైల్ పడచ్చు, లేదా టైల్స్ లో పడచ్చు. నేను 3 టైల్స్ పడచ్చు. దీనికి ఆపోజిట్ తీసుకోండి. ఇక్కడ హెచ్ ఉందంటే టీ ఇక్కడ హెచ్డి వచ్చినప్పుడు హెచ్ దీనికి ఆపోజిట్ మనకి. అలాగే హెచ్డి అంటే హెచ్డిటి హెచ్కి ఆపోజిట్ టీకి ఆపోజిట్ టీ కాబట్టి హెచ్. సో మొత్తం ఎన్ని వచ్చాయి ఇక్కడ 1 2 3 4 ఇక్కడికి వస్తే 5 ఇది 6 7 8. సో 8 ప్రాబిలిటీ. మనం వాడు అడిగింది ఏంటి, అట్లీస్ట్ వన్ టైల్ ఎన్ని ఉన్నాయి ఛాన్స్. ఇక్కడ అట్లీస్ట్ ఒక టైల్ కూడా లేదు కాబట్టి ఇది అవ్వదు. ఇది అవుతుంది, అట్లీస్ట్ 1 టైల్ ఉంది, ఇక్కడ ఒక టైల్ ఉంది, 2 ఉన్నాయి అంటే మోర్ దాన్ 1. మినిమం 1 ఉండాలి, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఇది కూడా అవుతుంది ఎందుకంటే 3 టైల్స్, ఇక్కడ 2 టైల్స్ ఉన్నాయి, టైల్స్ 1. సో అన్ని ఛాన్స్ ఆర్ దేర్ ఎక్సెప్ట్ దిస్ వన్. అంటే 1 2 3 4 5 6 7. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఎంత, నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 7. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ 8 వచ్చాయి మనకి, 7/8. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది ప్రాబబిలిటీలోది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టైప్ లో ఉంది. ఇది ఒకసారి చూద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వచ్చు, లేదంటే పాలినామియల్స్ ది ఆల్ఫా ప్లస్ బీటా రూట్స్ లో ఉన్నాయి కాబట్టి పాలినామియల్స్. ax² + bx + c = 0 as its roots are alpha and beta, then α² + β² క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా మనకి ఫార్ములా తెలుసు. సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి, -b/a. ఆల్ఫా బీటా ఏంటి, c/a. ఇక్కడ α² + β² ఫార్ములా a² + b² ఫార్ములా అనమాట. అంటే a+b² -2ab అంటే α² + β² + 2α β - 2α β. ఇది ఫార్ములా అనమాట. α² + β² ఫార్ములా α + β² - 2α β. α + β ఎంత వచ్చారు, -b/a² -2 × α β c/a. మైనస్ 2 టైమ్స్ చేసినప్పుడు ప్లస్ అయిపోతుంది. అంటే b² a² -2c/a. దీనికి ఏం చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. a² ఎల్సిఎం అయితే b² అంటే a² కి a కి ఎల్సిఎం a². ఇక్కడ a² 1 టైం కాబట్టి 1 × b². ఇక్కడ a² లో a టైమ్స్ పోతుంది, 2c × a 2ac. సో వాట్ ఈస్ ఆన్సర్, 1/a². ఆప్షన్ లో ఇది ఇచ్చాడు, 1/a² × b² - 2ac ఇలా ఇస్తాడు ఒకసారి. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఇచ్చిన వాటిని మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 6th వన్ చిన్నది లాజిక్. ఇది మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో మనం చేసుకుంటే ఈజీగా సరిపోతుంది. ఇది ఒకసారి చూడండి. ఇఫ్ 7 to the power of x + 3 = 5 to the power of x + 3, సో దెన్ x ఎంత అన్నాడు. ఇక్కడ బేస్ ఎంత ఉంది, 7 ఉంది. ఇక్కడ బేస్ 5. రెండు ఈక్వల్ చేయడం కష్టం. ఎప్పుడు ఈక్వల్ గా దాని వాల్యూస్ ఈక్వల్ అవుతాయి, పవర్ 0 రావాలి. ఎందుకంటే మన యు నో అబౌట్ ది a to the power of వాల్యూ 1, లేదా 7 to the power of 0 వాల్యూ 1, అలాగే 5 to the power of 0 వాల్యూ 1. అంటే పవర్ షుడ్ బి ఈక్వల్ టు ఎంత అవ్వాలి, 0 అవ్వాలి. పవర్ షుడ్ బి ఈక్వల్ టు 0. పవర్ 0 అయితేనే రెండు ఈక్వల్ అవుతుంది అని కాన్సెప్ట్ గుర్తు పెట్టుకోండి. ఎనీ నెంబర్ ఈజ్ రైజ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ 1. పవర్ 0 అయితే a to the power of 0 వాల్యూ 1. సో మనకి ఇక్కడ 0 రావాలంటే ఏమాలి, x ప్లేస్ లో ఇక్కడ +3 ఉంది కాబట్టి -3 రావాలి. x వాల్యూ ఎంత, -3. ఇక్కడ +3 ఉంది కాబట్టి -3. అదే +5 ఉంది అనుకోండి -5, +7 ఉంది అనుకోండి -7, +11 ఉంది అనుకోండి -11. ఏదైనా సరే అది. ఒకవేళ ఇక్కడ -3 ఉంది అనుకోండి అప్పుడు +3 తీసుకోండి. సో ఇక్కడ x +3 కంటే
ఇక్కడ ఆల్రెడీ +3 దేర్ కాబట్టి -3. సో 7 to the power of -3 + 3 is equal to 5 to the power of -3 + 3. చూడండి 7 to the power of 0 is equal to 5 to the power of 0. అంటే దీని వాల్యూ 1 is equal to 1. సో వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ ఇక్కడ -3 తీసుకుంటేనే అవుతుంది. సో ఈ రకంగా ఇస్తారు ఒకటి. నెక్స్ట్ వన్ మెన్సురేషన్ కొంత అడిగారు. మెన్సురేషన్ లో కొన్ని బిట్స్ చెప్తాను. మరొకటి TSA క్యూబ్ 54. TSA of a cube is equal to 54. Then S is equal to question mark. TSA formula is 6a square equal to 54. A square is equal to 54 by 6. 6 1 ja 6 9 ja 9. What is the A value? √9. That is equal to 3 centimeter. Actually plus or minus 3 వస్తుంది కానీ నెగటివ్ వాల్యూ రాదు కాబట్టి ఇట్ నెవర్ కమ్స్ నెగటివ్ వాల్యూ. సో యూ హావ్ టు టేక్ ద వాల్యూ పాజిటివ్ వాల్యూ. A is equal to 3. అండ్ నెక్స్ట్ వన్ మరొకటి మెన్సురేషన్ టైప్ లో ద డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ the diagonal of a square is 16√2 centimeter. Find its area అంటున్నాడు. ఒక స్క్వేర్ కనుక తీసుకున్నప్పుడు ఇది A B C D, all sides are equal, S and S. So diagonal means AC or BD have to take. According to the Pythagoras theorem, this is the diagonal. So according to the Pythagoras theorem, D square is equal to S square plus S square. ఎందుకంటే AC square equal to AB square plus BC square. So D square is equal to 2S square. So D square by 2 is equal to S square. S square అంటే area of the square only. So S square is equal to D square by 2. So what is the S square means? Area of square is equal to D square by 2. So what is the D value? Diagonal ఇచ్చారు అక్కడ 16√2 ని. 16√2 whole square by 2 అంటే 16 into √2 whole square అంటే 2 by 2. 2 cancel. 16 into 16 256 square centimeters. ఇది సమ్ నంబర్ 8. ఇక్కడ ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చారు నెక్స్ట్ సెట్స్ లో. అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతున్నారు. దే ఆర్ గివెన్ ది వన్ వెన్ డయాగ్రామ్. సో ద డయాగ్రామ్ రిప్రజెంట్స్ అని ఇచ్చారు అనుకోండి. అటువంటి ఇప్పుడు ఏం చేయాలి? సో ఇయర్ ఏమి ఇచ్చారు? బిట్ నంబర్ 9. దిస్ ఇస్ ద P, దిస్ ఇస్ ద Q. ఇది ఒక యూనివర్సల్ సెట్ మ్యూ. సో ద అబౌవ్ వెన్ డయాగ్రామ్ ఇది రిప్రజెంట్స్. ఇక్కడ P లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సెట్ P లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని Q లో ఉన్నాయి. దట్ ఈస్ P subset of Q. If every element of P is also there in set B, that is called P subset of Q. And the next one, the ratio between 10th one, the ratio between the volumes of a cone and cylinder having with same radius, and height. ఒక కోన్ ఒక సిలిండర్ ఉన్నాయి, వాటి యొక్క సేమ్ రేడియస్ ఉన్నాయి, హైట్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది రేషియోస్ అన్నాడు. సో అన్నప్పుడు ఏంటి? V1 by V2. సో ఇయర్ కోన్ తీసుకోండి. ఇక్కడ ఇది సిలిండర్ తీసుకున్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ V1 by V2. సో ఇది ఫార్ములా ఏంటి? 1/3 πr²h బై ఇది πr²h. సో అప్పుడు ఏంటవుతుంది? πr²h క్యాన్సిల్. అప్పుడు ఏంటి మిగిలింది? ఇక్కడ 1/3 డివైడెడ్ బై 1 అంటే 1/3 ఓన్లీ. డివైడెడ్ బై 1 అంటే ఎనీ నెంబర్ డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు సేమ్ నెంబర్ ఓన్లీ. సో 1/3. సో ద రేషియో ఇస్ 1:3. అండ్ నెక్స్ట్ వన్ మరొక సమ్ ఏంటంటే ఇది టాంజెంట్స్ లోది ఒకటి సమ్ ఉంటుంది చూడండి. టాంజెంట్ పే సర్కిల్. ఇది యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్ సమ్ మోడల్ ఓన్లీ. ఇది ఒక సర్కిల్, ఇది ఎక్స్టర్నల్ పాయింట్,
A point, PA the tangent, PB the another tangent, and angle APB 70 degrees given. The center of circle O and B. This is the 90 degrees. This is the 90 degrees. So you have to find out angle AOB. Angle AOB again. So already manaki telusidi. The angle between radius and tangent. OA is the radius and AP is the tangent. So angle A 90 degrees. ఇది ఆల్రెడీ చాలా సార్లు చెప్పింది ఈ బిట్టు. ఇది వెరీ ఇంపార్టెంట్. అలాగే యాంగిల్ B is equal to 90 degrees. అలాగే యాంగిల్ APB 70 degrees. టోటల్ ఎంత ఏంది ఇది 250 degrees. సో ఇక్కడ మనకు వచ్చింది, ఇది మనకి ఇక్కడ కొంచెం క్రాస్ గా వస్తుంది, ఇలా వస్తుంది అనుకోండి. సో OAPB ద క్వాడ్రిలేటరల్, OAPB is a quadrilateral. So the sum of the four angles of a quadrilateral 360. So 360 లో మైనస్ చేయండి. 360 minus 250 that is 110 degrees అవుతుంది. దిస్ వాల్యూ ఎంత 110 degrees. ఆ మోడల్ వస్తుంది ఇది. అండ్ ఇంకొకటి మరొక సమ్ ఏంటంటే ఇఫ్ సైన్ బి ట్రిగనామెట్రీలో కొంచెం ట్విస్ట్ చేసి ఇచ్చింది. ఇది ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఇఫ్ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ, అలాగే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ ప్లస్ బి అడిగారు. సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సైన్ ఏ ప్లస్ బి? సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. చూడండి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సైన్ ఏ ప్లస్ బి? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో ఏ అన్ని కూడా ఒకదాన్ని మార్చుకోండి, ఏలోకి మార్చుకోండి. నేను సైన్ ఏ కాస్ బి ప్లస్ ఏం రాయొచ్చు? సైన్ ఏ కాస్ బి ప్లస్ ఏం రాయొచ్చు? సైన్ ఏ ఇంటూ సైన్ ఏ. అలాగే ఇక్కడ ఇది కాస్ ఏ సైన్ బి ప్లస్ ఏం రాయొచ్చు? కాస్ ఏ. సో అన్ని హ్యావ్ టు రైట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఏలో అన్ని మార్చాం. అప్పుడు సైన్ ఏ ఇంటూ సైన్ ఏ ఎంత అయింది? ఇది సైన్ స్క్వేర్ ఏ. కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ. So what is the value of sin square a plus cos square a? 1. So this is the మోడల్ ఇది. సో కొంచెం ట్విస్టీగా ఉన్నా సరే ఈజీగానే ఉంటది, ఈజీగా చేయాలి. అండ్ రేపు మరొక వీడియోలో కొన్ని వెరైటీగా ఉండేటువంటి సమ్స్ బిట్స్ ని కూడా మీకు అందజేస్తాను. సో ఈ వారం రోజులు టైం వచ్చింది కాబట్టి మీరు శ్రద్ధగా ప్రాక్టీస్ చేయండి. ఈ బిట్స్ అన్ని కూడా ప్రజెంట్ 10th స్టాండర్డ్ చదువుతున్న విద్యార్థులు కూడా ఉపయోగకరం కాబట్టి ఎవరీవన్ ప్లీజ్ ఫాలో ది మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా సరే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా విద్యార్థులు అయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ప్రజెంట్ 10th స్టాండర్డ్ చదువుతున్న విద్యార్థులు కూడా షేర్ చేయండి. అదే టీచర్స్ అయితే మీ స్టూడెంట్స్ అందరికీ కూడా మీ గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేసిందో కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.